తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలనుకున్నారు. వారిలాగే ఒక్కో మెట్టు ఎదగాలని ఆశపడ్డారు. కానీ వారొకటి తలిస్తే ఓటర్లు మరోలా స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ సీనియర్లనే కాదు వారి వారసుల ఆశలను కూడా తుడిచిపెట్టేసింది. రెండంకెల సంఖ్యలో వారసులు తొలి ప్రయత్నంలోనే ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. కొందరు రాజకీయాలకు మరికొందరు ఎన్నికలకు కొత్తేమో గానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం స్ట్రాంగ్. దాన్ని నమ్ముకునే అరంగేట్రం అదిరిపోతుందనుకున్నారు. ప్రజల మద్దతుతో గెలిచి తండ్రుల కళ్లలో ఆనందం చూడాలని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు విపక్ష కూటమి వేవ్తో వారసుల అంచనాలు తలకిందులయ్యాయి. వైసీపీలో కీలక నేతలు ఈసారి తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నా గెలిపించుకోలేకపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి వంటి కీలక నేతలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వారసుల్ని బరిలోకి దింపారు. కూటమి ప్రభంజనంలో వారంతా వాషౌట్ అయ్యారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి జనసేన అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ గా ప్రజల్లో తనదైన ముద్ర వేసిన కుమారుణ్ణి ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడ్డారు భూమన. వైసీపీని వీడి జనసేనలోకొచ్చి ప్రత్యర్థిగా నిలిచిన ఆరణి శ్రీనివాసులు చేతిలో అభినయ్ కి ఓటమి తప్పలేదు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఓడిపోయారు. ఒంగోలులో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భాస్కర్ రెడ్డి ఓడిపోతే ఆయన సిట్టింగ్ స్థానంలో వారసుడికి కూడా చేదోనుభవం ఎదురైంది. మజిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి ఓటమి పాలయ్యారు. ఎన్నికలతో కొడుకు రాజకీయంగా సెటిల్ అయిపోతాడని మాజీ మంత్రి ఆశపడ్డ కొల్లు రవీంద్ర చేతిలో ఓటమి తప్పలేదు. గుంటూరు తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూర్ ఫాతిమా ఓడిపోయారు. మంగళగిరిలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యని దించినా ఇక్కడ నారా లోకేష్ గెలిచారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఇద్దరు డిప్యూటీ సీఎంల కూతుళ్లకు వైసీపీ టికెట్లు ఇచ్చినా అదృష్టం కలిసి రాలేదు. గంగాధర నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి ఓడిపోయారు. విశాఖ జిల్లా మాడుగుల నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బూడి ముత్యాల నాయుడు కూతురు ఈర్ల అనురాధకు కూడా ఓటమి తప్పలేదు. విశాఖలో వ్యూహం మార్చి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన ఫలితం దక్కలేదు. పోలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణికి టికెట్ ఇచ్చినా వైసీపీకి కలిసి రాలేదు. బొత్స, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్ తో పాటు వారి సోదరులకు కూడా ఓటమి తప్పలేదు. వైసీపీలో వారసులు వారి కుటుంబ సభ్యులకు ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.